అందరూ కూడా లేచి నిలబడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుతాం. అప్పుడు 6-7-8 వచనాలు మనం చదువుతాం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషించుడి, ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం కలిగిన దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ చదవబడిన వాక్య భాగము మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగములో ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా నాయన మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచన సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరే మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా నాయన మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించి లయపరచునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అన్ని విషయాలు నీ కృపను దాయిచ్చండి. సమస్త ఘనత మహిమలు మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మన యొక్క బలహీనతలన్నింటిని కూడా ఆయన ముట్టి తాకి స్వస్థపరిచి
అన్ని విషయాల్లో కూడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గత రాత్రి కాల సమయంలో నేను బయలుదేరి బెంగళూరు వెళ్ళాడు. దేవుడు క్షేమకరంగా ఆయన ప్రయాణం అంతట్లో కూడా క్షేమకరమైన ప్రయాణమును సురక్షితమైన ప్రయాణమును దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి స్వస్థతలు కావచ్చు, లేకపోతే ఏవైనా సరే దేవుడు మన పక్షాన నిలబడి ఆయన కార్యాలు చేస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వరదల్లో నుంచి దేవుడు తప్పించటం కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, గత గురువారం 26వ తారీఖు జరిగిన కూటం నేనైతే వర్షం వస్తుందని చెప్పి ఎంతగానో భయపడ్డా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయినా కూడా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఆ కూడికను అద్భుతంగా జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి రోగాల నుంచి, ప్రతి బలహీనతల నుంచి దేవుడు ముట్టి తాకి స్వస్థపరుస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నటువంటి సమయము ఎలాంటి సమయం అంటే, దేవుడు ఎవరో ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తాడు అనేది అది కాదు. ఇప్పుడు దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయం దాటిపోయింది. అంటే వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే మనిషికి స్వస్థత వస్తుంది అనే సమయం అనేది దాటిపోయింది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు అంటే అది ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. చిన్న పిల్లవాడికి తినడం చేత రానప్పుడు మనం ఏం చేస్తాం? తినిపిస్తాం. ఎప్పటి వరకు అని అంటే ఒక 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల వరకు పిల్లవాడికి మనం ఏం చేస్తాం? ఆహారాన్ని తినిపిస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే వాడికి ఇచ్చి వాడు తినేటట్లు మనం ఏం చేస్తామంటే నేర్పిస్తా ఉంటాం. నువ్వే తినరా, నువ్వే తిను అని చెప్తా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే విధంగా నడక చూడండి. నడకను మనం పిల్లవాడికి నేర్పించేటప్పుడు ఏం చేస్తాం? ఆ నడక నడిచే బండి ఒకటి ఉంటుంది, 3 చక్రాల బండి. ఆ బండి ఒకటి తయారు చేపించి వాడిని నిలబెట్టి ఆ బండి ఇట్లా 2 చేతులతో పట్టించి ఏం చేస్తాం? వదులుతాం. అంటే వాడికి నడక రాదు. అప్పుడు నడక రాదు కాబట్టి ఎవరో ఒకరి సహాయం వాడికి అవసరం నడవటం. అవునా కదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ సమయంలో మనం ఏం చేస్తాం? మనమన్నా ఈ యొక్క 2 ఏళ్ళు పట్టుకొని ఏం చేస్తాం? వాడిని నిలబెట్టి 2 ఏళ్ళు పట్టించి నడిపిస్తా ఉంటాం, మెల్లిగా నడిపిస్తా ఉంటాం. అవునా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేదు ఆ బండి చక్రాలు బండి తయారు చేపించి లేకపోతే కొనుక్కొచ్చి దాన్ని పట్టించి ఆ పిల్లవాడికి నడకను నేర్పిస్తా ఉంటాం. అంటే ఎప్పుడు వరకు అని అంటే అవన్నీ కూడా నడక వచ్చే వరకు. నడక వచ్చిన తర్వాత ఆ బండి వాడికి అవసరము లేదు. మనము కూడా వాడిని 2 చేతులతో పట్టుకొని నడిపించాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆహారం కూడా అంతే. ప్రతి వ్యక్తికి పిల్లవాడు పుట్టగానే వాడు తినలేడు కాబట్టి, తినడం చేత రాదు కాబట్టి మనం వాడికి ఏం చేస్తామంటే కొన్ని సంవత్సరాలు అన్నం తినిపించడం చేస్తాము. ఆ తర్వాత వాడికై వాడు తినడం ప్రారంభించిన తర్వాత మనం ఏం చేస్తామంటే అన్నం పెట్టడం తినిపించడం మానేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని కార్యాలు కూడా అంతే. దేవుని కార్యాలు కూడా అంతే. చూడండి, ఒకప్పుడు యేసుక్రీస్తు నామములో స్వస్థతలు జరిగాయి. అవి 12 మంది శిష్యులు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఆ సమయంలో అది సంఘము ఎలాంటి స్థితిలో ఉందంటే పాలు తాగే స్థితిలో ఉంది. సంఘము ఏ స్థితిలో ఉంది? పాలు తాగే స్థితిలో ఉంది. పౌలు అంటాడు,
మీరు పాలు తాగేవారే గాని బలమైన ఆహారము తినువారు కాదని అంటారు. అంటే పాలు తాగే పిల్లోడికి నడక రాదు, పాలు తాగే పిల్లోడికి అన్నం తినడం చేతరాదు. అంటే పాలు తాగే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నిలబడే నడిచే లేకపోతే తినే అవకాశం అక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సంఘము కూడా అప్పుడు అపోస్తలుల యొక్క కాలములో సంఘం ఏ విధంగా ఉందనంటే పాలు తాగే స్థితిలో ఉన్నది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ కాలంలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి ఆత్మనిచ్చి ఆ ఆత్మ ద్వారా వారి ద్వారా దేవుడి కార్యాలు జరిగించాడు. అప్పట్లో స్వస్థతలు చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ కాలములలో జరిగిన పరిచర్య అంతా కూడా అదే. సంఘ కాలములలో జరిగినటువంటి పరిచర్య అంతా కూడా అదే జరిగింది. అంటే సంఘము ఎవరో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి అన్నమాట. సంఘము ఎవరో ఒకరి మీద ఆధారపడే పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకనే దేవుడు సంఘము పడిపోతున్నప్పుడు మరలా దాన్ని లేపడానికి ఒక ప్రవక్తను దేవుడు లేపి మరలా సంఘాన్ని బలపరిచి దాన్ని లేపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా సంఘ కాలాల యొక్క పరిస్థితులంతా కూడా ఆ విధంగా జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు సంఘము ఇంకా పాలు తాగే స్థితిలోనో లేకపోతే ఎవరో ఒకర సహాయము తీసుకొని నడిచే స్థితిలోనో ఎవరో ఒకరు ఆహారం పెడితే తినే స్థానంలో ఈరోజు సంఘము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే సంఘం ఎదిగింది. సంఘం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? వివాహము చేసుకునే దగ్గరకు వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? వివాహము చేసుకుని పరిస్థితులకి వచ్చేసింది అని అంటే సంఘం ఆల్రెడీ ఏ విధంగా పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చింది? బలవంతురాలుగా తయారైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె తినగలదు, ఆమె మాట్లాడగలదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతిలో చూడండి, పిల్లవాడికి మాటలు రావు. 2 సంవత్సరాల దాకా 2-3 సంవత్సరాల దాకా మాటలు రావు. మనం ఏం చేస్తాం? వాడికి నేర్పిస్తాం. ఏమని? అమ్మా అను అంటావా? చెప్తావా? చెప్పమా నానా. వాడు ఏం చేస్తాడు? మన పెదాలు గమనించి అమ్మాను పలుకుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పుడే వెమ్మటే రాదు. మనం చెప్పినా కూడా ఆ మాట వెమ్మటే రాదు. తర్వాత మనం మాటలు నేర్పిస్తాం. కానీ మాటలు వచ్చిన తర్వాత మనం మాటలు నేర్పిస్తామా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు సంఘము ఎక్కడికి వచ్చింది? ఎలా ఉన్నది అని అంటే పాలు తాగే స్థితిలో లేదు, మాటలు నేర్పించే స్థితిలో లేదు, లేదా నడిచే స్థితిలో నడిపించే స్థితిలో లేదు. కానీ ఎక్కడి వరకు వచ్చింది అంటే సంఘము తనంతడు తాను నడవగలదు, తనంతడు తాను మాట్లాడగలదు, తనంతడు తాను ప్రియులారా గమనించండి, ఏమైనా కూడా చేయగలదు. అంటే అంత పరిపూర్ణమైన స్థితిలోకి, బలము కలిగినటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు స్వస్థత అనేది నేను ప్రార్థన చేస్తే స్వస్థత మీకు వస్తుందా? రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే వేరే వాడు ప్రార్థన చేస్తే అది స్వస్థత కలగదు ఈ రోజున. ఎందుకు అని అంటే అది ఒకప్పుడు. ఇప్పుడు సంఘం ఎదిగింది,
అంటే సంఘము దేంట్లో ఎదగాలి? విశ్వాసములో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసములోనికి సంఘము ఎదగాలి. ఒక విశ్వాసములో బలము కలిగినట్టుగా సంఘం ఎదగాలి. సంఘము విశ్వాసములో స్థిరముగా బలముగా నిలబడగలిగినప్పుడు ఆ విశ్వాసమే ఆమెను ఏం చేస్తుందంటే ఆ రోగాల నుంచి బలహీనతల నుంచి స్వస్థపరుస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే ఇంకొకరు బాగుపడ్డారు, ఇంకొకరు స్వస్థత పొందారు అంటే అవి అవిశ్వాసులకి. అవి ఎవరికండి? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే స్వస్థతలు అనేవి అవిశ్వాసికి మాత్రమే గాని విశ్వాసికి కాదని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అంటే వేరే వాళ్ళు ప్రార్థన చేయించుకోవటం వేరే. ఇప్పుడు నాకు బలహీనత వచ్చింది, నాకు బలహీనత వచ్చినప్పుడు నేను వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అది అది దేని సూచిస్తుంది? అవిశ్వాసాన్ని సూచిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఏముంది? అవిశ్వాసము. అదే నేను ఎవరి దగ్గరకు కూడా వెళ్ళకుండా నాకై నేను ప్రార్థన చేసుకుని విశ్వాసముతో ఉన్నాననుకోండి, అది దేన్ని సూచిస్తుంది? నాలో ఉన్నటువంటి విశ్వాసము ఎంత బలంగా ఉందో దాన్ని చూపిస్తా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసములో బలము కలిగి జీవించాలి. సంఘము విశ్వాసములో బలము కలిగి జీవించాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? వివాహ సమయంలోనికి వచ్చాం. దేవుడు మనను వివాహం చేసుకుంటున్నాడు. అంటే ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అనంటే ఆయన యొక్క స్థానంలోనికి నీవు వచ్చినప్పుడు. ఎవరి స్థానంలోనికి రావాలి? క్రీస్తు యొక్క స్థానంలోనికి నువ్వు రావాలి. అంటే క్రీస్తు ఎంత బలవంతుడో నీవు కూడా విశ్వాసములో అంత బలము కలిగి జీవించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను గత 3-4 నెలల నుంచి ఈ వెనక భాగాన ఇక్కడ ఈ పంగలాగా ఉంటది కదా, అక్కడ ఏదో ఒక మొలలు వచ్చినట్లాగా కూర్చుంటే సురుకుమని గుచ్చుకోవటం, అటు కదలలేని పరిస్థితి, ఇటు కదలలేని పరిస్థితి. ఈ వరదలు తగ్గిన దగ్గర నుంచి నేను వాటితో బాధపడతా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నేను ప్రభువా అది ఏ రోగం ఉందో, ఒకవేళ ఎము కరిగిపోయి ఆ నొప్పి వస్తుందో నాకు తెలియదు, లేకపోతే మొలలు వచ్చి ఆ విధంగా ఉందో నాకు తెలియదు, అది ఎందువల్ల జరుగుతుందో తెలీదు. కానీ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని వాక్యంలో రాయబడింది. నేను వాక్యాన్ని నమ్ముతా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీవే ఆ బలహీనత నుండి నాకు విడుదల ఇవ్వాలి అని చెప్పి విశ్వాసంతోనే ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ బలహీనతను నాలో నుంచి తొలగించేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు ఈ చెవు ఉందనుకో, ఈ చెవు రంధ్రం పడి దాదాపు ఒక 5-6 సంవత్సరాల పైన అయిపోయింది. 7-8 సంవత్సరాలు అయింది. రంధ్రం పడింది. అది ఇంతవరకు మనం దాన్ని పట్టించుకోలేదు, వదిలేసాం. దాని పని దాన్ని, నా పని నాది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం దానివల్ల విపరీతమైనటువంటి తలనొప్పి, ఆ తలనొప్పి పైగా ఆ యొక్క చెవులో నుండి విపరీతంగా ఈ సీమ గారేది అనమాట. కానీ దేవుడు ఇప్పుడు అది కూడా లేకుండా చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే
దేవుడు చేతగానోడు కాదు. ఆమేన్. మన దేవుడు చేతగానోడు కాదు. ఆయన బలవంతుడు. ఆమేన్. మీరు విశ్వాసంలో బలహీనంగా లేరా? హాస్పిటల్కి వెళ్ళండి, నేను దానికి చెప్తున్నా. లేదు, మీరు విశ్వాసంలో బలముగా నిలబడాలి. నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన చేయగలడు అని నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకున్నప్పుడు తేలిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసంలో బలంగా ఉన్నావో నీకు అర్థమైపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొలలకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చూశాను. ఇంతంత లోతు కోసి దాంట్లో ఉన్నటువంటి అన్ని కూడా ప్రియులారా బయటికి లాగేసేస్తా ఉంటారు. ఎంతో మంది పాస్టర్లను చూశాను నేను, మొలలకి ఆపరేషన్ చేయించుకున్న వాడిని. మహా దారుణం, కూర్చోలేరు, పడుకోలేరు, నిలబడలేరు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఎవరికైనా మోషన్ వచ్చింది అనుకోండి, ఆ మోషన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి వాళ్ళు. ఆ మోషన్ బిగబట్టుకునే ఇది దానికి ఉండదు. ఆ సామర్థ్యం కోల్పోద్ది మొలల ఆపరేషన్ జరిగితే. చూడండి, అది ఎటువంటి పరిస్థితి అసలు, అది మహాభయంకరమైన పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూటీ పడిపోతుంది అంటారు కదా, లూటీలు అంటారు వాటిని. కనుక చూడండి, దేవుడు ఏదైనా కార్యము చేసేటప్పుడు ఆయన పరిపూర్ణంగా చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిపూర్ణంగా చేసే దేవుడు ఆయన. ఆయన ఎన్నడూ కూడా ప్రియులారా సగం చేసి సగానం వెళ్ళిపోయి నువ్వు మళ్ళా హాస్పిటల్కి చూపించుకో అని చెప్పడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు పరిపూర్ణంగా ఉంటాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున ఎక్కడికి వచ్చేసామంటే గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవము జరుగుతున్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకునుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటి? ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటి? చూడండి, హేబేలు కయ్యను ఉన్నారు. హేబేలు కయ్యను. కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యను, నీవు సత్క్రియ చేసిన ఎడలా నీవు తల ఎత్తుకునేవాడు కదా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యనుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సత్క్రియ చేసిన ఎడలా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పరిశుద్ధులైతేనే సత్క్రియలు చేస్తారు. పరిశుద్ధుడు కానివాడు సత్క్రియలు చేసే అవకాశం లేదు ఇక్కడ. ఇందుకు ఉదాహరణకు కయ్యనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరిగింది? హేబేలు కయ్యను వీరిద్దరు కూడా అవ్వ గర్భంలో నుంచి బయటకు వచ్చారు. కవలలు, వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. ఒకేసారి అవ్వమ్మ కయ్యను హేబేలును కన్నది. వారిద్దరు కూడా కవల పిల్లలు, పెరిగారు, పెద్దవాళ్ళు. వారిద్దరు కూడా దేవునికి బలి అర్పించడము ప్రారంభించారు. కయ్యను బలి అర్పించడం ప్రారంభించాడు. హేబేలు కూడా బలి అర్పించడము ప్రారంభించాడు. అప్పుడు దేవుడు హేబేలు యొక్క బలిని అంగీకరించి కయ్యను యొక్క బలిని దేవుడు త్రోసిపుచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబేలు యొక్క బలిని దేవుడు అంగీకరించి కయ్యను యొక్క బలిని దేవుడు తిరస్కరించాడు. ఎందుకు దేవుడు కయ్యను యొక్క బలిని తిరస్కరించాడు అని అంటే, ఆయన చేసిన బలి దేవునికి సత్క్రియగా మంచి పనిగా అది అనిపించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన చేసిన పని దేవునికి
సత్క్రియగా కనబడలా, మంచి పనిగా కనబడలేదు అది. అందుకని దేవుడు ఏం చేసినాడు, కయ్యూను యొక్క బలిని తోసిపుచ్చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక కయ్యూనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, ఎక్కడ లేని కోపం వచ్చింది. మహారౌద్రుడైపోయాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక తన తమ్ముడు హేబేలు పొలంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ప్రియులారా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తమ్ముని మీద పడి ఆ హేబేల్ని ఏం చేశాడు, చంపేశాడు, హత్య చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు, హత్య చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు హేబేలు చనిపోయాడు. దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూనా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని ప్రశ్నించాడు. అప్పుడు కయ్యూను దేవుడితో మాట్లాడుతున్నాడు. కయ్యూను దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని, నా తమ్మునికి నేనేమన్నా కాపలావాడినా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యూను ఎందుకు అబద్ధం ఆడతావు? ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మరపెట్టినది. నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మరపెట్టినది. నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకోవా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు సత్క్రియ ఏమిటి అని అంటే, మనం అర్పించే బలి ఏదైతే ఉన్నదో ఆ బలి దేవునికి ఎలా అర్పించాలనంటే, శ్రేష్టమైన బలిని దేవుడికి మనం అర్పించాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రేష్టమైనది అర్పించాలి. రెండవది హృదయపూర్వకంగా మనం అర్పించాలి దేవునికి. నీవు అర్పించే బలి దేవునికి ఎలా అర్పించాలి? హృదయపూర్వకంగా. బలి అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించడం. ఇప్పుడు మీరంతా ప్రార్థనకు వచ్చారు. ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలియదు. హృదయపూర్వకంగా వచ్చారో నాకు తెలియదు. లేకపోతే ఏదో ముఖస్థుతి కోసము, ఏదో ఈరోజు ఆదివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి, అవునా, ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అంటే మీ హృదయం ఎలా ఉందో నాకు తెలియదు. మీ హృదయాలు దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఏ విధంగా వస్తున్నారు? నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు మీరు వచ్చినోడైతే అది నిజంగా సత్క్రియ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది నిజంగా సత్క్రియే. ఏదో ముఖస్థుతి కోసమో, లేకపోతే కాలక్షేపం కోసమో, టైంపాస్ కోసమో, ఏదో ఆదివారం కాబట్టి ఖచ్చితంగా మనం గుడికి వెళ్ళాలి దానికోసమో అయితే అది సత్క్రియ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు సత్క్రియ చేయాలి అంటే నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? దేవుని యందు భయము భక్తి కలిగి హృదయపూర్వకంగా నువ్వు రావాలి. హృదయపూర్వకంగా రావాలా దేవుని యొక్క సన్నిధికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది బలి అంటే. బలి అని అంటే నీకు నీవుగా సాక్రిఫైస్ చేసుకోవటం, నీకు నీవుగా సమర్పించుకోవటం, నీకు నీవుగా దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవటమే. అది ఏ క్రియ? సత్క్రియ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు నిజంగా ప్రియులారా, మీరు సత్క్రియ చేసిన ఎడలా
మీరు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు నిజంగా హృదయపూర్వకంగా మీరు ఇక్కడికి వస్తే, దేవుని యందు భయము భక్తి కలిగి ఇక్కడికి వస్తే, మీ హృదయాలు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఇక్కడికి వస్తే అది సత్క్రియ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ క్రియ? సత్క్రియ. నువ్వు సత్క్రియ చేసినప్పుడు నీ తలెత్తుకొని నువ్వు ఎందుకు నాకు చేయవు అని అడిగే స్థానంలో నువ్వు ఉన్నట్టు లెక్క. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవునే కదా? ఆమేన్. హల్లెలూయా. నువ్వు తప్పు చేసినప్పుడు మనం తల దించుకొని ఇదిగో ఆయన ఎదుట మనం ఏం కూడా మాట్లాడలేని స్థితి, పాపము పొంచి ఉంటుందంట. సత్క్రియ దగ్గర పాపం ఉండదు. సత్క్రియ దగ్గర ఏముంటుంది? యథార్థత ఉంటుంది. సత్క్రియ దగ్గర ఏముంటుంది? నీతి ఉంటుంది. సత్క్రియ దగ్గర ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమె ఏం ధరించింది అక్కడ? నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క క్రియలు ఆమె ధరిస్తా ఉందంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటంటే, ప్రియులారా, నిన్ను నీవు సజీవ యాగముగా నీవు క్రీస్తుకు సమర్పించుకోవటమే పరిశుద్ధుల యొక్క క్రియలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హేబేలులో దేవుడు ఆ సత్క్రియ చూచాడు. అందుకనే హేబేలు లాగా మనము కూడా మన జీవితాలను సంపూర్ణంగా హృదయపూర్వకంగా మన జీవితాలను సజీవ యాగముగా ఆయనకు మనం ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క క్రియలే ఆమెకు అలంకరణ. ఎవరికి? క్రీస్తు యొక్క భార్యకు. అంటే వధువుకు. వధువు కాదు, వధువు అంటే పెళ్లి కానమ్మాయి వధువు. పెళ్లి అయిన అమ్మాయిని ఏమంటారు? భార్య అంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఆమె భార్య. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే వాస్తవంగా యూదుల యొక్క ఆచార ప్రకారము భార్య అని ఎప్పుడు పిలుస్తారంటే ప్రదానం చేయబడిన తర్వాత భార్య అని పిలుస్తారు వాళ్ళు. చూడండి, ఇప్పుడు గాబ్రియేలు మరియ దగ్గరకు వచ్చింది. క్షమించండి, గాబ్రియేలు యోసేపు దగ్గరికి వెళ్ళింది. యోసేపు దగ్గరికి వెళ్ళి కలలో యోసేపుతో మాట్లాడుతుంది. ఏమని? యోసేపు, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నీవు ఎటువంటి సందేహము పడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని చెప్పాడు. అంటే అప్పటికి యోసేపుకి మరియకు వివాహము జరగల, వాళ్ళిద్దరు ఏకమవ్వలేదు. కానీ అక్కడ కేవలము యోసేపుకు మరియకు ఏం జరిగింది? ప్రదానము చేయబడింది అంతే. అంటే యూదుల యొక్క ఆచారం ప్రకారము ప్రదానము జరిగితే వాళ్ళిద్దరు ఇంకా భార్యాభర్తలే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని గాబ్రియేలు వచ్చి యోసేపుతో ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు సందేహపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 19వ అధ్యాయము ఈ యొక్క 6, 7, 8 వచనాల్లో దూత యోహానికి ఏమని చూపిస్తుందంటే, ఇదిగో గొర్రె పిల్ల యొక్క భార్య తనను తాను సిద్ధపరచుకున్నది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏముందంటే వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే ఇంకా రాల వివాహం అక్కడ జరగల. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ జరగకముందే ఇక్కడ ఏమంటున్నాడు? భార్య అంటున్నాడు. గొర్రెపిల్ల యొక్క భార్య అంటున్నాడు. అంటే భార్య అవడానికి ముందు ఏం చేయబడాలి? ప్రదానం చేయబడాలి. అంటే సంఘము
క్రీస్తుకు ఎప్పుడు ప్రదానం చేయబడింది అనంటే మొదటి సంఘ కాలంలోనే పౌలు ఏం చేశాడంటే సంఘానికి క్రీస్తుకి ఏం చేశాడంటే ఏం చేశాడు? ప్రదానం చేశాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో ఒక్కగాను ఒక పురుషునికి నేను మిమ్మలను ఏం చేశాను? ప్రదానము చేసి తిని. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయన? అంటే అప్పుడే క్రీస్తుకి సంఘం ఏమైపోయింది? భార్య అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటి సంఘ కాలములోనే సంఘము క్రీస్తుకి ఏమైపోయింది? భార్య అయిపోయింది. ఎందుకు భార్య అయింది? ప్రదానము చేయబడింది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మొదటి సంఘ కాలం నుంచి కూడా మరొక ఎఫెసీ వరకు కూడా పిల్లరా పిలువబడుతూ ఈ సంఘము పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు ఏమంటున్నారంటే భార్య, క్రీస్తు యొక్క భార్య, వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఈ వధువు తయారవుతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా తయారవుతుంది అనంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు తీసుకుని ఆమె తనను తాను ఏం చేసుకుంటుంది? సిద్ధపరచుకునుచున్నది. పరిశుద్ధుల యొక్క క్రియలు తనను తాను ఆమె తీసుకుని తనను తాను ఏం చేస్తుంది? సిద్ధపరచుకునుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమిటి పరిశుద్ధుల యొక్క క్రియలు? మనం 1వ తారీఖు రాత్రి 31వ తారీఖు రాత్రి మనం కొన్ని కార్యాలు మనం చూశాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఒక సమరయుడు ఉన్నాడు అనుకోండి. ఒక సమరయుడు ఆయన ఏం చేస్తున్నాడంటే యెరూషలేము నుంచి యెరికోకు ఏం చేస్తున్నాడు? ప్రయాణమై వెళుతున్నాడు. ఒక ధనవంతుడికి యేసుక్రీస్తు ఏం చెప్పినాడంటే, ఆయన ఒక ధనవంతుడికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒకరోజు ఆ ధనవంతుడు వచ్చి ఆయన అడిగాడు, ఏమని? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయాలి అని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ధర్మశాస్త్రం ఎరుగుదు కదా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నేను చిన్నప్పటి నుంచే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానయ్యా అని చెప్పాడు. అలాగైతే నీకు ఒకటి కొద్దుగా ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆ ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు. చూడండి, అలాగైతే నువ్వు నీకు ఒకటి కొదువుగానది, దాన్ని విడిచిపెట్టి, నీ ఆస్తిని విడిచిపెట్టి బీదలకు ఇచ్చేసేసి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను వెంబడించాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని అంటున్నాడు ఆయన. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే బీదలను కనికరించువారు ధన్యులు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది ఈ మాట అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నాయి చూసావా? అవన్నీ ఏంటి చూడండి. ఒక్కసారి మనం వాటి దగ్గరికి పోదాం. ఆత్మ విషయమై చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధుల యొక్క క్రియల గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సంఘము అంటే వధువు అంటే క్రీస్తు యొక్క భార్య ఏ విధంగా సిద్ధపడి ఉన్నది అనంటే సిద్ధపడుతున్నది అనంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియల వల్ల. చదవండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. వారిదే పరలోక రాజ్యము. అంటే ఆ మేడగదిలో 120 మంది దీనులై అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ విషయమై. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఇంకా 12 మంది శిష్యుల ఆత్మను
పొందలా. అది చెప్పేటప్పటికి అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ ఆ మాట ఏమని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే మీరు ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందాలి. మీరు పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుతారో వారిదే పరలోక రాజ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ధన్యులు. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది? మన పాపములను ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మన పాపములను ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అని అంటే, మనం ఒకవేళ పొరపాటున ఏదైనా చెడు పనులు చేస్తున్నప్పుడు అది ఆ చెడు పనుల నుంచి మనల్ని ఏం చేస్తుంది అంటే తప్పిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో వారిలో స్వతంత్రం ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలువబడతారని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమైతే మనము దేని ద్వారా నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాలు ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? దయ్యములో ఉంటాయి, అపవాదిలో ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడ్డావా? వాటికి దూరంగా ఉంటావు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఇప్పుడు మనం ధరించుకోవాల్సింది ఏంటి? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు ఆత్మ విషయమై దీనులై ఆ మేడగదిలో కనిపెట్టుకుని 10 దినాలు ప్రార్థించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే ఆ ఆత్మ 120 మంది మీదకి ఒకేసారి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మీరు ఏం చేయాలి? ఆత్మ విషయమై దీనులై కలిగి ఉండాలి మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏంటి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో మనం దుఃఖపడాలి అంటే ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యం విషయంలో మనము భారం కలిగి దుఃఖపడి జీవించాలి. ప్రభువా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు. నీ వాక్యము ద్వారా మాట్లాడి మా జీవితాల్లో ఏదైనా పొరపాట్లుంటే వాటిని బయలుపరచు, వాటిని తొలగించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు అంటే దేనిలో మనం దుఃఖపడాలంటే శరీర సంబంధమైన కార్యాల విషయాల్లో కాదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదామన్న వాటి విషయంలో కాదు. కానీ దేని విషయాల్లో మనం దుఃఖపడాలని అంటే ఆత్మ విషయంలో దుఃఖపడాలి. మనం వాక్యము విషయంలో దుఃఖపడాలి. ప్రభువా, మా జీవితాలు సరిచేయండి ప్రభు, మా ఆలోచనలు సరిచేయండి ప్రభువా, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అని చెప్పి మనం దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మూడవది సాత్వికులు ధన్యులు. ఎవరు సాత్వికులు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు సాత్వికులు? లేరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మోషే ఆయన ఎలా ఉన్నాడంట? సాత్వికుడు అంట. ఆయన మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మరియు సాత్వికుడు. భూమి మీద నిలిచిన వారిలో మోషే ఆయన తన ఇంటంతటిలో, తన ఇల్లు అంటే ఆయన అప్పగించినటువంటి పరిచర్యలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి,
తన ఇల్లు అని అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఆయన ఇల్లు ఉంది. మోషే నా ఇంటిలో, నా ఇంతంతలో ఎలా ఉన్నాడంట? నమ్మకముగా జీవించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇల్లు అని అంటే సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అని ఏ సంఘం అది? ఇశ్రాయేలు సంఘం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది సంఘము. అదొక సంఘము. ఆ సంఘములో దేవుడు అప్పగించినటువంటి పని అంతటిని కూడా మోషే ఎలా నిర్వర్తించాడు అంటే నమ్మకముగా. అంటే పరిశుద్ధులకు ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి. నమ్మకముగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకత్వమే కాదు, ఎలా ఉన్నాడంట? సాత్వికం కలిగి ఉన్నాడంట మోషే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నాడు మోషే? సాత్వికం కలిగి జీవించాడు, నమ్మకం కలిగి జీవించాడు ఆయన. నిజంగా తన భార్యగా సిద్ధపడుతున్న మనము దేవుని విషయంలో నమ్మకముగా జీవించాలి. మనము వాక్యము విషయంలో నమ్మకముగా జీవించాలి మనము. అప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడంటే సాత్వికులండి వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము విషయంలో మనం నమ్మకంగా జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పుగల వారు ధన్యులు. తృప్తిపరచబడదురు. నీతి కొరకనంటే వాక్యమే నీతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ కాలంలో పౌలు వాక్యాన్ని గ్రహించి దర్శనం ద్వారా ఆయన వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని పట్టుకున్నాడు. అది ఆ కాలంలో నీతి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దానికోసము పౌలు నిలబడ్డాడు, దానికోసం జీవించాడు ఆయన. అంటే ఆ కాలంలో యేసే క్రీస్తు అయి ఉన్నాడు అనే దాని గురించి పౌలు నిలబడి, పౌలే కాదు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు, 12 మంది శిష్యులు, సంఘము ఏమైందనంటే ఆకలి దప్పులు కలిగిపోయి జీవించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో బాధలు పడ్డారు. పౌలు అంటాడు, నేను ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, ఆకలి అన్నం లేని స్థితిలో నేను జీవించాను, నేను ఎన్నోసార్లు నిద్ర లేని స్థితిలో నేను జీవించాను. అంటే నిద్ర లేని స్థితి ఎలా ఉంటుందో పౌలుకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకలి అన్నం లేనటువంటి స్థితి ఎలా ఉంటుందో పౌలుకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నీతి కొరకు ఆకలి దప్పుగలవారు ధన్యులు. అంటే నీతి అనగా వాక్యము కోసము ఎవరైతే ఆకలి దప్పులు కలిగి జీవిస్తారో పిల్లరా వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయబడతారంట? తృప్తిపరచబడతారు. నిజంగా ప్రియులారా, నీతి అనగా అర్థం ఏంటంటే వాక్యము. ఈ వాక్యము కోసం ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో, మనం శరీర సంబంధమైన భోజనం కోసం ఏ విధంగా అయితే ఆకలి దప్పికలు మనం కలిగి ఉంటామో, అదేవిధంగా వాక్యము కోసము ఆకలి దప్పికలు మనము కలిగి జీవించాల. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నీటి వాగుల కోసము దుప్పి ఏం చేస్తుందంట? ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎప్పుడు దానికి నీటి వాగులు ఎప్పుడు అవసరమో తెలుసా? అది గాయపరచబడినప్పుడు, ఆ రక్తం కారుతా ఉన్నప్పుడు,
దుప్పిలో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే దానికి దెబ్బ తగిలి ఆ గాయం ద్వారా రక్తం కారుతా ఉన్నప్పుడు ఆ రక్తం గడ్డగట్టదంట. క్రీస్తు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని యొక్క రక్తం, దేని యొక్క రక్తం? దుప్పి యొక్క రక్తం, జింక యొక్క రక్తం. దుప్పి అనగా జింక. అంటే ఇప్పుడు ఆ రక్తం అంతా కూడా కారిపోతుంది అనుకోండి, అప్పుడు దాని ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటది, ఆ పదంలో ఉంది అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి అక్కడ ఏదో అవసరము. ఏమవసరము? నీరు అవసరం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అది నీటి కోసం ఏం చేస్తుంది అంటే పరిగెత్తడం ప్రారంభిస్తూ ఉంటది. నీటి కోసం ఎతుకులాడుతూ ఉంటది. నీటి కోసము ఎదురు చూస్తూ ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? తన ప్రాణాన్ని తాను కాపాడుకోవడం కోసం, తన ప్రాణాన్ని తాను రక్షించుకోవడం కోసం, తన ప్రాణాన్ని తాను నిలబెట్టుకోవడం కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగునే మనము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలా. నీతి అనగా అర్థమేమిటి? వాక్యము. వాక్యము మనకు ఎందుకు అవసరము? నిత్య జీవమునకు వెళ్ళటకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనకు నిత్య జీవమునకు వెళ్ళుటకు మనకేమవసరము? వాక్యము. ఈ వాక్యములో నుంచి మనం బయటకు వెళ్ళిపోయామనుకోండి, నువ్వు నిత్య జీవాన్ని కాదనుకున్నట్టే. ఆ ధనవంతుడు కదా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలి అని అడిగినప్పుడు, నీకు కలిగిందంతా కూడా అమ్మేసేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు తన ముఖమును చిన్నపుచ్చుకొని మరలా తిరిగి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వచ్చాడు? వాడు నిత్య జీవం దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నిత్య జీవము దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని అడిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ కాలంలో నిత్య జీవం ఎవరు? యేసుక్రీస్తు నిత్య జీవమై ఉన్నాడు. ఆయన పేతురు అంటాడు కదా, నిత్య జీవపు మాటలు గలవాడివై నీవుండగా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా. చూసారా అబ్బా, ఎంత దేవుడు అన్ని వాక్యాలు మన దగ్గర తీసుకొని వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ యవనస్తుడు, ఆ ధనవంతుడైన యవనస్తుడు నిత్య జీవము దగ్గరకు వచ్చి నిత్య జీవమును అడిగి ఆ నిత్య జీవాన్ని కాలదల్లి వెళ్ళిపోతా ఉన్నాడంట. క్రీస్తు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత భయంకరమైంది అసలు అది. ఏమండి, ఎంత భయంకరమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నీవు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినప్పుడు ఏ దయ్యం కూడా మన దగ్గరికి రాదు, ఏది కూడా మనల్ని ముట్టుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు నిత్య జీవము దగ్గరకు వచ్చి నిత్య జీవమును అడుగుతున్నాడు, నిత్య జీవంతో మాట్లాడుతున్నాడు. ఆ ధనవంతుడైన యవనస్తుడు నిత్య జీవంతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవం నేను పొందుకోవాలా. చూసారా, చిన్న మాట అన్నాడు, నీ కలిగిన ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చేసి నాయన నన్ను వెంబడించాను. ఎందుకని వాడు వెంబడించేది ఎవరిని? నిత్య జీవము. అంటే నిత్య జీవంలో ఉన్నప్పుడు ఇంకా ఆకలి దప్పుకులు అనేవి ఉండనే ఉండు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యములో మనం ఉన్నప్పుడు, వాక్యములో నిజంగా మనం జీవించినప్పుడు, వాక్యముతో మనం అంతగట్టబడినప్పుడు వాళ్ళు వాక్యముతో తృప్తిపరచబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు అంటున్నాడు అక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలిస్తారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరు బహుగా ఫలిస్తారు. ఎవడు నా యందు ఫలించడో వాడు నాలో నుండి పెరిగి బయట పడవేసి అగ్నిలో వేయబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైతే ఫలించడో, ఫలింపని ప్రతి తీగను నాలో నుండి బయటికి తీసేసేసి
అగ్నిలో పడవేయబడతాయంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటనంటే ప్రియులారా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించటం. అంటే వాక్యము కోసం మనం ఆకలి దప్పులు కలిగి జీవించుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ దుప్పి నీటి వాగుల కోసము ఏ విధంగా అయితే ఆశపడుతుంటుందో, తృష్ణ కొడుతూ ఉన్నదో, నిజంగా వధువుగా ఆయన భార్యగా సిద్ధపడుతున్న మనము దేనికోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే వాక్యము కోసము, నీతి కోసము, వాక్యము కోసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత చదవండి. కనికరము కలవారు ధన్యులు, కనికరము కలిగిన వారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. అంటే ఇతరుల ఎడల మనం కనికరం కలిగి ఉండాలి. కనికరము, జాలి. కనికరంకి ఇంకో పదం ఏంటి? జాలి, దయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. కనికరము. యేసు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకే స్వస్థత లేనప్పుడు ఇంకొక రోగికి వెళ్ళి మనం ఎలా ప్రార్థన చేస్తామా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు స్వస్థత పొందాలి. నీ వెళ్ళి మరలా వేరొకరికి స్వస్థత గురించి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? కనికరము కలిగిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ఒక రోజున మీటింగ్లు పెట్టాడు. 3 రోజులు, 3 రాత్రులు, 3 పగళ్ళు. విస్తారమైన జనం వచ్చారు. 5,000 మంది వచ్చారు అక్కడికి. వాళ్ళు 3 రోజులు కూడా ఏమి తినకుండా ఉన్నాడు. యేసుక్రీస్తు వాళ్ళ మీద కనికరపడ్డాడు. వీళ్ళు ఇదిగో నేటికి 3 రోజుల నుంచి ఏమి తెలియదు కనుక మీరే వీళ్ళకి ఆహారం పెట్టి పంపించండి. వాళ్ళ మీద కనికరపడ్డాడు ఆయన, జాలి పడ్డాడు ఆయన, దయ చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా బీదల ఎడల, నిజంగా బీదలైన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజంగా బీదలైన వారు ఉన్నారో వారిని మనం ఏం చేయాలి? కనికరపడాలి వాళ్ళ మీద, బీదలైన వారి మీద. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చాలా అనాథాశ్రయాలు ఉన్నాయి ఈ లోకంలో. ఈ అనాథాశ్రయాలు ఏమిటి అని అంటే, తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బిడ్డలు ఒక స్థాయిలోకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పుడు, ఈ బిడ్డలు పుట్టినటువంటి కుమారులు గాని కుమార్తెలు గాని వాళ్ళు శారీరకంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, శారీరకంగా అంటే అన్ని విషయాల్లో, సంపద విషయాల్లో, ఆస్తిపాస్తుల విషయాల్లో వాళ్ళు ఒక స్థితిలోకి వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రుల్ని వీళ్ళని తల్లిదండ్రులుగా చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లా. ఎంత భయంకరమైన కార్యం అంటే అది నిజంగా ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని? వీళ్ళు ఉన్నది ఒక స్థాయిలో ఉంటారు. వీళ్ళు వేసే వస్త్రాలు ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళకి తగ్గట్టుగానే వేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ స్థితి వాళ్ళు మర్చిపోరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక వాళ్ళు వేసుకున్న ప్యాంటు షర్టును బట్టి, వాళ్ళు వేసుకున్న షాంటు ఫెట్టు ఈ టక్కు టైలు బట్టి ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు, బిడ్డలు ఈయన నా తల్లి, ఈయన నా తండ్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడాల. అలాంటి వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఇప్పుడున్న అనాథాశ్రయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా పేదలు అంటే మదర్ తెరిసా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఫుట్పాత్ మీద అడుక్కు తినేవాళ్ళు ఉన్నారు పిల్లలు. ఆమె కాలంలో చాలా మంది, ఇప్పుడు లేరు. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళందరూ కూడా ప్రియులారా వాళ్ళు కాదు. సరే వాళ్ళు కాకపోయినా సరే మనకు అనవసరం. అది మన దగ్గర ఉంటే ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయటమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, బీదలను కటాక్షించలే. మళ్ళా చదవండి. కనికరం గలవారు ధన్యులు, ఆ. కనికరం పొందెదరు. ఆ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. చూడండి, కనికరింప. మనము నిజంగా బీదలను ఎవరైనా ఉంటే వాళ్ళ మీద మనం ఏం చేయాలంటే కనికరించాలి. రెండవది, విధవరాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. భర్తలు కోల్పోయినటువంటి విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా మనం పరామర్శించాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. కనుక వాళ్ళకి మనం సహాయం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూచెదరు. వారు దేవునిని. చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలండి. మన హృదయం అంతా కూడా శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు మన హృదయము దేనిని బట్టి మన హృదయం శుద్ధిగా మనం చేసుకోగలుగుతాము? సొలొమోను అంటున్నాడు, నీ వాక్యమును బట్టియే కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన హృదయము, మన ఆలోచన, మన తలంపులు, మన నడవడికలు దేని ద్వారా శుద్ధి చేయబడతాయి? వాక్యం. వాక్యము చేత. నీ వాక్యమును బట్టియే కదా. కనుక ప్రియులారా, హృదయ శుద్ధి కలిగి ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. కనుక గతంలో హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు ఎవరున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. తర్వాత చదవండి. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధాన పడాలి. ఇంకో దగ్గర ఉంటది, సమాధానమును వెదకి దానిని వెంటాడు, దాన్ని పట్టుకోండి అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎవరితోనూ శత్రుత్వం అనేది మనతో ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో శత్రుత్వం అనేది ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇవన్నీ కలిగి ఈ 10 ధన్యతలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ధన్యతలు ఉన్నాయి? 10 ధన్యతలు. 10వ ధన్యత ఏంటో తెలుసా? నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు. 10వ ధన్యత ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 9 ఉంటాయి. ఇంకా దాని ముందుకు చదువుకుంటా పోతే లాస్ట్ లో ఎక్కడో ఉంటది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలన. ఇది 10వ ధన్యత. ఎవరు నా పొరుగువాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇదిగో యెరూషలేము నుంచి యెరికోకు ఒక వ్యక్తి బయలుదేరాడు. అతను మార్గ మధ్యలో ఉండగా దొంగల చేత చిక్కుబడి అతనిని కొట్టి తన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడంట. యాజకుడు అంటే పాస్టర్. యాజకుడు అంటే ఎవరు? పాస్టర్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఒక యాజకుడు ఆ మార్గంలో వెళ్తూ అతను పడి ఉన్నట్టు చూచి అతను పరామర్శించలేదు, అతను పట్టించుకోలేదు. అతను పడిపో ఉన్నాడు, కొర ఊపిరితో ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు, రక్తపు మడుగులో ఉన్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యాజకుడు అతను చూచి పక్కగా తప్పుకొని వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది సహోదరి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కగా తప్పుకొని ఆ తర్వాత మళ్ళా ఒక లేవీయుడు వచ్చాడంట. మళ్ళా ఎవరు వచ్చారు? ఒక లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా వచ్చి అదే ప్రకారం చేశాడు. అతను చూచి పట్టించుకొని పరామర్శించకుండా అతను ఏం చూచి పక్కకి తప్పుకొని, అప్పుడు ఎవరికి సంబంధం లేని వ్యక్తి వస్తున్నాడు. ఎవరో తెలుసా? ఒక సమరయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమరయుడు అంటే ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? సమరయుడు అంటే ఎవరు తెలుసా? యూదులకి అన్యులకు పుట్టిన వ్యక్తి సమరయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యూదుల యొక్క పురుషులకి, అన్యుల యొక్క స్త్రీలకి, లేదా అన్యుల యొక్క
అన్యుల యూదుల యొక్క స్త్రీలకి అన్యుల యొక్క పురుషులకి పుట్టినటువంటి వాళ్ళే సమరీలు. అందుకే సమరయ స్త్రీ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ ఎవరు? అన్యురాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి పుట్టిందో తెలుసా? ఆమె యూదులకు పుట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. యూదుల యొక్క పురుషులకి అన్యుల యొక్క స్త్రీలకి కలిగిన సంతానమని ఏమని పిలుస్తారు? సమరీయులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేదా యూదుల యొక్క స్త్రీలకి అన్యుల యొక్క పురుషులకి పుట్టినటువంటి సంతానమే సమరీయులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక సమరీయుడు అక్కడికి వచ్చాడంట. సమరీయుడు అంటే ఎవరు? అక్కడ ఆ పాత్రలో యేసుక్రీస్తు. ఆ పాత్రలో సమరీయుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మంచి సమరీయుడిగా వచ్చాడు ఇక్కడ. అసలు సమరీయులు అంటే ఎవరు? సంకర జాతి అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యూదులకి అన్యులకి పుట్టిన సంతానము సంకర జాతి. అంటే ఇప్పుడు ఈయన మంచి సమరీయుడిగా వస్తున్నాడు అక్కడికి. అంటే అక్కడ ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి ఎవరో తెలుసా? యూదుడు. దొంగల చేత కొట్టబడ్డవాడు ఎవరు? యూదుడు. ఇతనెవరు? సమరీయుడిగా పిలువబడుతున్నాడు వచ్చిన వ్యక్తి. యాజకుడు వచ్చాడు. యాజకుడు ఎవరు? యూదుడు. లేవీయుడు ఎవరు? యూదుడు. వాళ్ళిద్దరు కూడా ఎవరు కూడా యూదుని పరిపోయినటువంటి యూదుని పట్టించుకోవాలా. ఎవరికి సంబంధం లేనటువంటి ఒక సమరీయుడు వచ్చాడట, వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సమరీయుడు అంటే ఆ వ్యక్తికి కాని వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధం లేనటువంటి వ్యక్తి అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కథలో ఇప్పుడు ఆ సమరీయుడు వెళ్ళి ఆయన పట్టించుకున్నాడు. ఎవరో కొట్టినట్టున్నారు, దెబ్బలు తగిలినాయి, రక్తం మడుగులో ఉన్నాడు, కొర ఊపిరితో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ఇక్కడ సమరీయుడిగా పిలువబడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యూదుడు కాదు, అన్యుడు కాదు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైన సమరీయుడు. ఆయన నిజమైన సమరీయుడు. యూదుడికి సంబంధించినోడు కాదు ఆయన. యూదుల యొక్క రక్తము యేసుక్రీస్తులో లేదు, అన్ని జనుల యొక్క రక్తము యేసుక్రీస్తులో లేదు కనుకనే మంచి సమరీయుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక విధంగా మంచి యూదుడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదుడు, ఒక మంచి యూదుడు, ఒక మంచి సమరీయుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తితో అన్నప్పుడు వీళ్ళలో ఎవరు పొడుగువాడు అని అడిగారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళలో ఎవరు పొడుగువాడు అంటే సమరీయుడే అతనికి పొరుగువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు కూడా వెళ్ళి ఆ విధంగా చేయమన్నాడు. ఎవరిని? ధనవంతుడితో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నవో ఆ 10 ఆజ్ఞలు ప్రియులారా గమనించండి. ఈ 2 ఒక ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువును సేవించుము. అది మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం మొత్తం కూడా, పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా ఇమిడి ఉన్నది. కనుక ఈనాడు పరిశుద్ధుల యొక్క క్రియలు ఏమిటి అని అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆపదలో వారిని ప్రేమించటం, తల్లిదండ్రులు లేని వారిని ప్రేమించడం. యెషయా గ్రంథంలో ఎక్కడో ఉంటది, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని అంటాడు. అక్కడ దిక్కులేని పిల్లలను పరామర్శించుటయు, కుంటి వాళ్ళకి చెరలో ఉన్న వారిని విడిపించుటయు, బందీలుగా ఉన్న వారిని విడిపించుటయు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బందీలుగా ఉన్న వారిని విడిపించుటయు, చెరలో ఉన్న వారిని విడిపించుటయు, దిక్కులేని బిడ్డలను ఆదరించుటయు,
విధవలను పరిమర్శించుటయు ఇదియే కదా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపవాసము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి పరిశుద్ధుల యొక్క క్రియల చేత ఆమె తనను తాను ఏం చేసుకుంటుందంటే అలంకరించుకుంటుంది. ఈనాడు మనము కూడా ప్రియులారా ఆ విధంగానే అలంకరించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎస్తేరు అలంకరించుకుంది. ఎస్తేరు అలంకరించుకుంది. ఎస్తేరు అనగా అర్థం ఏమిటి? నక్షత్రం అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు అనగా అర్థం ఏంటి? నక్షత్రము, ప్రకాశించే నక్షత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ విధంగా ఆమె ప్రకాశిస్తుంది? వాక్యము చేత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క క్రియల చేత, పరిశుద్ధుల యొక్క క్రియల చేత ఆమె ఏం చేస్తున్నారంటే ప్రకాశిస్తూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నీవు కూడా ప్రకాశించాలి నక్షత్రములాగా, ఎస్తేరులాగా. ఓ రాజు, ఆ యొక్క అహశ్వరాజు రాజు ఎస్తేరును చూడగానే లేచి నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? దేనికి నిలబడ్డాడు అని అంటే ఆమెలో ఉన్నటువంటి ఆమె ప్రకాశిస్తా ఉన్నది అక్కడ. దాన్ని చూచి ఏమిటి ఈ విధంగా ఈమె ప్రకాశిస్తున్నది, ఈమెలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ హేగే, అక్కడ ఒక పరిశుద్ధుడిగా ఉన్నాడు. అక్కడ హేగే ఇచ్చినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ ధరించింది ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేగే ఎవరు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఎవరు? పరిశుద్ధుడు. పౌలు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ ఎవరు? పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. క్రీస్తు థామస్ ఎవరు? పరిశుద్ధుడు. ఎలా పరిశుద్ధులు వాళ్ళు? క్రియల ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. వాక్యమును బట్టి వాళ్ళు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. మనము కూడా వాక్యమును బట్టియే నీతిమంతులుగాను పరిశుద్ధులుగా మనము అలంకరించబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే వాక్యము మనకి ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథములో, క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి సందేశంలోను, క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి సందేశంలో. ఆ ఎస్తేరు రాగానే ఆమె ప్రకాశించుట చూచి రాజు లేచి నిలబడ్డాడు. ఎస్తేరు అనగా అర్థం ఏమిటి? నక్షత్రము, ప్రకాశించే నక్షత్రము. ఎవరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి ఎలా ప్రకాశిస్తాడు? మనిషి ఎలా ప్రకాశిస్తాడు? వాక్యమును బట్టి, ఆ సౌందర్యము, ఆ తేజస్సు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా వాక్యాన్ని బట్టే మనం సౌందర్యంగా, తేజస్సుగా కనబడాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏవో ముక్కుకి, లేకపోతే చెవులకి, లేకపోతే మెడలో ఏమంటారు దాన్ని, నాన్ తాడేసుకొని వీటి వల్ల మనుషులకి అందం వస్తుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అవి ధరించినప్పుడు నువ్వెవరో లోకానికి తెలియజేస్తా ఉంటుంది. ఆ ఆభరణాలు ధరించుట ద్వారా శారీరకంగా నువ్వు ఎంత గొప్పదానవో తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. బంగారము మనం ధరించుట ద్వారా మనం శారీరకంగా ఎంత అభివృద్ధిలో ఉన్నామో, మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నామో, ఇవన్నీ కూడా మనకు లోకానికి చూపిస్తా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముందండి, ఇప్పుడు ఒక బ్రాచ్లైట్ తగిలించాడు అనుకోండి లోకేష్, ఏమనుకుంటారు చూసిన వాళ్ళందరూ కూడా? ఏమండి, అమ్మో ఇప్పుడు ఒక ఏమంటారు దాన్ని, బ్రాచ్లైట్ తగిలించామనుకో, అది ఎంత ఉంటుంది? ఒక 10,000 20,000 ఉంటుంది.
దాన్ని తగిలిచ్చావనుకో, నువ్వు దాన్ని తగిలిచ్చి ఒక 10 మంది కుర్రాళ్ళలోకి వెళ్ళావనుకో, ఏమనుకుంటాను నిన్ను? అమ్మో వీడి దగ్గర ఎంత డబ్బు ఉందో. అది నిన్ను ఎలా చూపిస్తుంది అంటే ప్రజలకి ఒక గొప్పగా చూపిస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే శరీర సంబంధంగా. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత గొప్పగా ఉన్నావో తెలియజేసేది ఆ బంగారం కాదు. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంత బలంగా ఉన్నావో, ఎంత గొప్పగా ఉన్నావో, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావో తెలియజేసేది పరిశుద్ధుల యొక్క క్రియలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముక్కుకి, చెవులకి, మెడకి, కాళ్లకు, చేతులకి ఇవన్నీ మనం తగిలించుకున్నా నిన్ను ఆత్మీయంగా అవి ఎంత మాత్రము కూడా నిన్ను అవి పరిశుద్ధతలోనికి తీసుకొని రాలేవు. ఏ మాత్రము కూడా అవి నిన్ను దేవునికి దగ్గరగా చేయలేవు. ఏ మాత్రము కూడా అవి నిన్ను నిత్య జీవమునకు వారసులుగా చేయలేవు. అందుకే క్రైస్తవులు సహజంగా నిజంగా దేవుణ్ణి కలిగిన వాడు, క్రైస్తవులు కాదులేండి, నిజంగా దేవుణ్ణి నమ్మిన వాడు, ఆ కాలం యొక్క వర్తమానము దానిని నమ్మిన వాళ్ళు ముక్కుకి మెడలకి ఎందుకు పెట్టుకోరని అంటే, ప్రియులారా, వాళ్ళు దేవుని చూపిస్తా ఉంటారు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాహేలు ఏం చేసిందంటే, తన తండ్రి నుంచి వచ్చేటప్పుడు ఒక బంగారపు కమ్మి దొంగతనం చేసి పట్టుకొచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాహేలు ఎవరు? యాకోబు యొక్క భార్య. రాహేలు ఎవరు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది దొంగతనం చేసి? తండ్రి ఇంటి దగ్గర, లాబాన్ ఇంటి దగ్గర నుంచి. లాబానైనా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాబాన్ దగ్గర నుంచి ఒక వెండి బంగారపు పాత్రను చుట్టుకొని లోపల ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా. ఈ మధ్య వీడియోలో చూస్తా ఉంటాం. ఈ వీడియోలో కొన్ని వీడియోలు దొంగతనాలు, షాపుల్లోకి వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళు వీడియోలో చూడండి, ఎట్లా దొంగతనం చేస్తారు. అట్లాగే రాహేలు కూడా ఏం చేసిందంటే ఒక బంగారాన్ని దొంగతనం చేసి యాత్రలో తీసుకొస్తాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడి, మీ దగ్గర ఉన్న వెండి బంగారం అంతా తీసేసి ఇదిగో తీసుకెళ్లి పూడ్చిపెట్టమని చెప్పాడు అక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరున్నాయా, ఎవరు దగ్గర ఉంది బంగారం అని చెప్పి యాకోబు చూస్తున్నాడు. లేయేమో మామూలుగానే ఉంది. ఈ రాహేలు ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది. ఎందుకని? దొంగతనం చేసింది కదా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొంగలు ఏం చేస్తారు? వాడు వెనక్కి ఈడు వెనక్కి వాళ్ళ చూపులు అట్లుంటాయి. దొంగ చూపులు అంటే కిందకి పైకి ఇట్లా వాళ్ళకి ఈళ్ళకి చూస్తా ఉంటారు. అట్లా చేస్తుంది అక్కడ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే యాకోబుకి అర్థమైపోయింది. వెళ్ళి అడిగాడు. అప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అని అంటే పూడ్చిపెట్టి గొయ్యిలో పాతేసేసాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వెనకాల మన వెండి, మన బంగారము ఇవేవి కూడా ప్రియులారా దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి అవి వారసులుగా చేయలేవు. ఆ మనస్సు అనేది ఉండకూడదు. అసలు వాటి మీద మనసు అనేది ఉండకూడదు. వెండి మీద గాని బంగారం మీద గాని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ కాలంలో ఒకడు అట్లాగే మీరు ఆ శపించబడినటువంటి ఆ యొక్క ఎవరు కూడా దేని కూడా ఏ బంగారాన్ని ముట్టుకోకూడదని దేవుడు చెప్తే, ఆఖాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? ఒక బంగారపు పెద్ద కమ్మి దొరికిందంట ఆయనకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు తెలుసా? భూమిలో పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అట్లాగే చేస్తారు. అప్పుడు సీట్లు వేశాడు. ఇశ్రాయేలుకు ఓడిపోతున్నారు. ఇశ్రాయేలు అందరూ యుద్ధంలో ఓడిపోతున్నారు.
ఏం జరిగిందో యెహోషువకు అర్థం కావట్లా. ఎక్కడ ఏ తప్పు జరిగిందో యెహోషువకు అర్థం కాని పరిస్థితి. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఏంటి, ఏం జరిగింది అసలు అని అంటే, మీలో ఒకడు దొంగతనం చేశాడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో ఒకడు దొంగతనం చేశాడని వెంటనే యుద్ధాన్ని ఆపి అప్పుడు ఏం చేశాడంటే సీట్లు వేసాడు. ఏ గోత్రంలో ఎవడురా దొంగతనం చేసిందని చెప్పి సీట్లు వేస్తే ఆకాని పేరు మీద వచ్చింది సీటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆకాని పిలిపించి, ఏమయ్యా దేవుడు చెప్పాడు కదా చేయొద్దని, ఎందుకు చేసినావు అని అంటే, ఆశపడ్డాడు, బంగారానికి ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తీసారా వాక్యం ఉంటే తీస్తే చదవండి ఒకసారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆశపడ్డాడు బంగారం, ఆకాని పేరు మీద సీట్ వచ్చింది. సీట్లు వేసినప్పుడు వెంటనే ఆకాను యొక్క భార్యను చూడండి, వాళ్ళ వంశాన్నే లేకుండా చేసేసారు. అక్కడ ఎంత భయంకరమైన కార్యం చూడండి, వాళ్ళ వంశమునే లేకుండా చేసేసాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చూడండి, ఎప్పుడైతే రాహేలు బంగారాన్ని బయట పెట్టిందో రాహేలు కూడా చనిపోయింది. మీరు అధ్యాయం చదువుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆకాను ఎప్పుడైతే బంగారాన్ని బయట పెట్టాడో ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపారు. అక్కడ ఆకాను యొక్క భార్యను, పిల్లలను, అతని యొక్క వంశం ఏదైతే ఉన్నదో వంశాన్ని మొత్తాన్ని ఎలా చంపారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము అలాంటి ఆశలు, కోరికలు, వాక్యమునకు వెలుపట ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పరిష్కారం ఒకటే. ఏమిటంటే ప్రియులారా, దేవుని నుండి నిత్యము ఎడబాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాహేలు చనిపోయింది, ఆకాను రాళ్లతో కొట్టి వాళ్ళ వంశమును చంపడం జరిగింది. కనుక ఈ రోజున ప్రియులారా, మనం వాక్యమునకు వెలుపల ఈ కాలమునకు గడియకు సంబంధించినటువంటి వర్తమానము ఏదైతే ఉన్నదో దానికి వెలుపల, దాని లోపల నువ్వు ఉండకుండా దానికి వెలుపల ఉంటే మాత్రము భయంకరమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ శ్రమలు రాకముందే మనం ఎత్తబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఎత్తబడుతున్నాం? పరిశుద్ధుల యొక్క క్రియలు ధరించినప్పుడే. పరిశుద్ధుల యొక్క క్రియలు మనం ధరించాలి. యోబు యొక్క క్రియలు మనం ధరించాలి. మోషే యొక్క క్రియలు మనం ధరించాలి. జీవం కలిగిన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క క్రియలు మనం ధరించాలి. క్రీస్తు థామస్ యొక్క క్రియలు మనం ధరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరిలో కొల్ల మనం చెప్పాలనుకుంటే క్రీస్తు థామస్ యొక్క క్రియలను మనం ధరించాలి. ఎందుకనంటే ఆయనే పరిశుద్ధుడు. ఇప్పుడు వాక్యము ద్వారా పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు. ఆయన ఒక మానవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు అబ్రహాము మానవుడే, యేసు క్రీస్తు మానవుడే, కానీ వాళ్ళు వాక్యం ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు. కానీ క్రీస్తు థామస్ అలా కాదు. ఈయన పూర్తిగా ఒక మనిషిగా వాక్యము ద్వారా సరిచేయబడినటువంటి మానవుడు ఈయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము ద్వారా తన క్రియలను మార్చుకున్న వ్యక్తి క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్ ఒక రోజున ఏం చేసినాడు? ఒకరోజు ఆయన జాబ్ చేస్తున్న సమయంలో టికెట్ తీసుకోకుండా ట్రైన్లో ప్రయాణం చేశాడంట. ఆయన దగ్గర డబ్బులు లేవు, టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసినాడు. అది తప్పు, అది ఆల్రెడీ మనకు తెలుసు తప్పని. కానీ ఏం చేస్తాం? ఆయన చేయాలి, ప్రయాణం చేయాలి. అప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర, మరి వెళ్ళి ప్రయాణం చేసినాడు. తర్వాత మరలా ఆయన ఏం చేసినాడు? అది గుర్తు పెట్టుకుని ఏ సంవత్సరంలో నేను ఆ విధంగా చేశానో ఆ సంవత్సరం నుంచి ఆయన మరలా టికెట్ తీసుకున్న వారికి ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో అంత డబ్బు గవర్నమెంట్ సర్వీస్ చేయడం ఆయన. అది క్రియలు. మీరు చెల్లిస్తారా? దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. మనమైతే మర్చిపోతాం, కానీ గుర్తు చేసుకోవాలని వాక్యం చెప్తుంది.
మనం చేసిన తప్పులు మనం గుర్తు చేసుకొని వాటిని మరలా ఏం చేయాలి? సరి చేయాలి, సరి చేసుకోవాలి. అది వాక్యం. క్రీస్తు థామస్ అది చేశాడండి. నిజంగా అది ఎంత అద్భుతం. వాస్తవంగా అయితే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాం. టికెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు మధ్యలో టీసీ వచ్చాడు అనుకోండి, వాడు ఎక్కడి నుంచి జరిమానా వేస్తాడో తెలుసా మీకు? ఎక్కడి నుంచి వేస్తాడు చెప్పండి? తెలుసా తెలీదా? ట్రైన్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతాదో, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడ వరకు జరిమానా పడుతుంది. అంటే ఇప్పుడు చెన్నైలోనో లేకపోతే కేరళలో ట్రైన్ బయలుదేరుతుంది. కేరళలో బయలుదేరే టైము మనం అది ఎన్నింటి బయలుదేరుతుందో మనకు తెలీదు. మనం ఎక్కడెక్కాం? చెన్నైలో ఎక్కాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెన్నైలో ఎక్కి ఎక్కడికి వస్తున్నాం? విజయవాడకు వస్తున్నాం. ట్రైన్ టికెట్ తీసుకోవాలా? వాళ్ళు నీకు ఎక్కడే ఏమండి నేను చెన్నైలో ఎక్కానని అని చెప్పారనుకో, వాడు నమ్మడు దాన్ని. వాడికి అనవసరం అది. కానీ వాడు నీకు జరిమానా వేసేటప్పుడు ఎక్కడి నుంచి వేస్తాడు? కేరళ నుంచి. ఎందుకని ఆ ట్రైన్ కేరళలో బయలుదేరింది కాబట్టి. నువ్వు 100 చెప్పు, వాడు వినడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దానికి సరైనటువంటి జరిమానా వేసి తీరుతాడు అతను. అది నీకు 10,000 కావచ్చు, లేకపోతే 20,000 కావచ్చు, లేకపోతే 100 రూపాయలు కావచ్చు, ఎంతైనా సరే ఆ ట్రైన్ ఎక్కడైతే బయలుదేరుతుందో అక్కడి నుంచి జరిమానా వేస్తాడు. ఒకరోజు నేను నల్గొండలో ట్రైన్ ఎక్కా. ట్రైన్ రన్నింగ్ లో ఎక్కా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. టికెట్ తీసుకోవాలా? టీసీ వచ్చాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నేను డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను వద్దయ్యా నేను ప్రయాణం చేయనంటే ఎలా బ్రదరు ఎక్కిచ్చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కాము. ఎక్కడికి? అక్కడ నల్గొండ ఎక్కాను. ఇంకొంచెం ముందు ట్రైన్ ముందుకు వచ్చింది. టీసీ వచ్చాడు. టికెట్ అడిగితే టికెట్ లేదు. ఎక్కడ ఎక్కామంటే పలానా దగ్గర. నాకు అనవసరం అది. ఇదిగో నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఫైన్ కట్టాలి. ఎంత అనుకుంటున్నావు? 400 రూపాయలు రాశాడు. చూడండి. కనుక ప్రతి దానికి అప్పుడు క్రీస్తు థామస్, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, క్రీస్తు థామస్ ఎప్పుడో తీసుకొని ప్రయాణం చేసినటువంటి టికెట్కు ఆయన దేవుణ్ణి నమ్ముకొని అన్ని సరి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆ టికెట్ ఎన్ని సంవత్సరాలు అయితే పట్టిందో అన్ని సంవత్సరాలకు సరిపోయినటువంటి డబ్బును గవర్నమెంట్కి చెల్లించాడు ఆయన. అదే చెప్తున్నాడు ఆయన, మీరు సరి చేసుకోండి, నేను ఈ విధంగా చేశాను కనుక మీరు కూడా ఆ విధంగా చేయండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి దానికి వెల ఉంటుందండి. ఆ వెలకు దేవుడు ఖచ్చితంగా మనకు క్షమించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సరి చేసుకోండి అంటూ ఏది కూడా ఇక్కడ లేదు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతిది కూడా సరి చేయబడాలి. ఆలోచనలు సరి చేయబడాలి, తలంపులు సరి చేయబడాలి, నడవడికలు సరి చేయబడాలి, చూపులు సరి చేయబడాలి. మన హృదయము వాక్యంలో ఏమైంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుని కలుసుకుంటారు, దేవుని చూస్తారు. వాళ్ళు చూడటం కాదు. అది ఒకవేళ నేను అనుకుంటారా తెలుగు ట్రాన్స్లేషన్ తప్పనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హృదయ శుద్ధి కలగ వారు ధన్యులు, వాళ్ళు దేవుని కలుసుకుంటారు, దేవునితో సహవాసం చేస్తారు. వాళ్ళు దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధుల యొక్క క్రియలు మనం ధరించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని అనేకమైన ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. మనకు ఆ క్రియలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. స్టెఫను మనం చెప్పాం, అది గత వారంలో మనం చెప్పుకున్నాం. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, క్షమించే మనస్తత్వము, ప్రేమించే మనస్తత్వము, ఇవన్నీ కూడా పరిశుద్ధుల యొక్క క్రియలు. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇవన్నీ కూడా ప్రియులారా ఒక వ్యక్తిలో ఉండవలసినటువంటి గుణలక్షణములు, మంచి క్రియలవి.
పరిశుద్ధుల యొక్క క్రియలే. కనుక ఆ విధంగా జీవించి మనము ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో దేవుని కలుసుకోవడానికి, ఆ నిత్య రాజ్యంలో చేరడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. ఓ ప్రభువా, నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయన మేము నాయన పరిశుద్ధుల యొక్క క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని ధరించుకుని నాయన నిన్ను ఎదుర్కొనే కృపను నాయన మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యములో రాయబడింది, ఓ ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది, అవి పరిశుద్ధుల యొక్క క్రియలని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఆ విధంగా నాయన మేము నాయన ఓ మాకు ముందున్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారి యొక్క క్రియల ప్రభు మేము ధరించిన ఆయన నిన్ను కలుసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. అదుగు అతని మధ్యాహ్నపు దీవులతో నింపండి ప్రభువా. ఓ నిశ్చయముగా నా తల్లి ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం వింటున్న నెవిల్ని దీవించి ఆశీర్వదించండి నాయన. నీ కుమారుడు కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా, నీ కార్యము జరిగించండి. ఓ సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణం మా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణం మా ప్రభువును స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచములో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.